సంగారెడ్డి జిల్లా పట్టణంలోని ఐపీ ప్రాంగణంలో మెగా పిరమిడ్ ఆవశ్యకత గురించి, ధ్యానం యొక్క విలువల గురించి చలో తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సదాశివపేట పట్టణం సిద్దాపూర్ గ్రామంలో స్వాతంత్ర సమర యోధుల ఆశయాల సాధనలో భాగంగా ఏర్పాటు చేసే మెగా పిరమిడ్ క్షేత్రం అక్షరధాంలోని స్వామినారాయణ దేవస్థాన ఆకృతిలో నిర్మాణం 108 కోట్లతో జరపబడుతుందని, ఇందుకు శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 1,00,000 మంది జన సమీకరణతో త్వరలో పనులు ప్రారంభం జరుగుతాయని, పిరమిడ్ మాస్టర్ల సమక్షంలో, వివిధ జిల్లాల నాయకుల సమక్షంలో, ప్రజల సమక్షంలో, విద్యార్థుల సమక్షంలో మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సంగారెడ్డి జిల్లా లోపల మరి ప్రపంచ శాంతిని నెలకొల్పేటటువంటి అద్భుతమైన మహా కార్యక్రమాన్ని మన సంగారెడ్డి నుండి మన సంగారెడ్డి వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన పిఎంసి డైరెక్టర్ గారు, అదేవిధంగా పిఎంసి మహా పిరమిడ్ వ్యవస్థ యొక్క అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగన్న గారు, మరి కాంటెస్టెడ్ ఎంపీ సాయగౌడ్ గారు, మరి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మన సత్యనారాయణ సార్ గారు, మరి శ్రీనివాస్ గారు, మరి ఇక్కడికి వికారాబాద్ జిల్లా నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు, మరి ఇంకా యువకులు కూడా అందరు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు అందరి ఉద్దేశం ఏంటిదంటే, మనం పోయేటప్పుడు ఏం తీసుకోపోం, మంచి పనులు చేయాలి, మంచి కర్మలు చేయాలి. దాని ఉద్దేశంతో తిరుపతి లోపల మహా ధ్యాన యజ్ఞం నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ఈ 7 రోజుల మహా ధ్యాన యజ్ఞం జరుగుతుంది. అక్కడ ఈ యొక్క ధ్యాన యజ్ఞం అనేది చాలా అద్భుతమైనది. దీని యొక్క రుచి మన అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి నివాసుల అందరికీ, జిల్లాలో ఉన్న అందరికీ ఒక పిలుది. అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించబడతాయి. ఇది నిస్వార్థంతో కూడినటువంటి సేవ. అలాంటి గొప్ప సేవ కార్యక్రమాన్ని కూడా మనము మన సదాశివపేట పట్టణం కూడా తీసుకురావాలని చెప్పేసి మనం ఎన్నో సందర్భాలలో కూడా ఢిల్లీ వరకు కూడా వెళ్ళి మనము ఎన్నో ప్రయత్నాలు చేసి, ధర్నాలు చేసి మనము దాన్ని నిజంగా దాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావడానికి కూడా మన శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా నాయకులు జగరెడ్డి గారు అందరూ దానికోసం ఎంతో మంది కూడా కలిసికట్టుగా ఉండి మనం చరిత్రలో నిల్చుండేటువంటి పనులు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ రన్ అవుతాయి. త్వరలో జరిగింది. అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా వాళ్ళు కూడా ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్స్ పంపి ఈ యొక్క కార్యాన్ని విజయవంతం చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మనకు ప్రతి ఒక్క ఉన్నత స్థాయి నుండి ఇక్కడ రాష్ట్ర స్థాయి వరకు అందరూ మరి ఒక మంచి పనుల కోసం అందరూ కలిసికట్టుగా నిలబడ్డారంటే దానికి కారణం ఏంటిది? కారణం ఏంటిదంటే మనం చేసే మంచి కర్మలు. ఇవి శాశ్వతంగా చరిత్రలో నిల్చుంటాయి, చరిత్రలో నిల్చుండే పనులు. కాబట్టి మనం అందరం ఇది చేయాల్సిన బాధ్యత. దీని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఖచ్చితంగా అందరూ తిరుపతికి మన ఆడిటోరియం ఫంక్షన్ హాల్, మహతి ఆడిటోరియం ఫంక్షన్ హాల్ దగ్గరికి సెప్టెంబర్ 16వ తేదీ నుండి 22 వరకు అక్కడ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో హాజరై, మిగిలిన వాళ్ళకి సమయం లేకున్నా కూడా వాళ్ళకి వీలైన సమయంలో అక్కడికి వచ్చి దీని యొక్క అభిరుచిని పొందండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులకు, మరి విద్యార్థులకు, మరి సీనియర్ నాయకులకు, మరి సీనియర్ మాస్టర్లకు, మరి పిఎంసి ఛానల్ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారికి, మరి అంత దూరం నుండి వచ్చి ఇక్కడికి మాకు ఈ యొక్క జ్ఞానాన్ని అందించడానికి మా దగ్గరికి మా సంగారెడ్డి వాసులందరికీ అవకాశం ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంతటితో ఈ యొక్క సమావేశ వేదికను ముగిస్తున్నాము.